విశాలమైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో దట్టమైన కోరింగమడ అడవులు ఉన్నాయి. నది మరియు సముద్రం సంగమ ప్రదేశంలో మాత్రమే కనిపించే ఈ మడ అడవులు అనేక జీవరాశులకు నెలవు. ఈ దట్టమైన అడవులలో తిరుగుతూ రాత్రి వేళలో మాత్రమే కనిపిస్తూ చేపలని వేటాడే పిల్లి నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్. ఇది నేల మరియు నీటి రహస్యాలన్నీ తెలిసిన అరుదైన పిల్లి. ఒకరోజు అర్ధరాత్రి మేము పడవలో నీటి పిల్లిని వెతుకుతూ వెళ్ళాము. అలా వెన్నెల వెలుగులో ఆ పిల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన మాకు ఏమర్థమైనదంటే, ఆ పిల్లి ఎటువంటి ప్రదేశములో కనిపిస్తుందో తెలుసుకొని వెతికితే మనం దాన్ని చూడటమే కాదు, దాని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. మీకు తెలుసా, కోరింగమడ అడవులలో 115 నీటి పిల్లులు ఉండవచ్చని అంచనా వేశారు. నేల మీద మరియు నీటిలో కూడా బ్రతకగలిగే ఈ పిల్లులకు చర్మపై మందమైన పొర ఉంటుంది. చల్లటి నీటిలో ఈదిన ఈ మందమైన చర్మం వీటిని వెచ్చగా ఉంచుతుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఏ 2 పిల్లుల చర్మపై మచ్చలు మరియు చారలు ఒకేలా ఉండవు. నీటి పిల్లులు ఎంతో ఓర్పుతో వేటాడుతాయి. ఒక్కోసారి 4-5 గంటల పాటు ఓర్పుగా ఆహారం కోసం ఎదురు చూడగలవు. సముద్రపు పోటు సమయంలో ఈ పిల్లులు చెట్లు వేరులు మరియు పడిపోయిన చెట్లు కొమ్మల దగ్గర ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. పాపం, ఈ పిల్లి చాలాసేపటి నుంచి ఓర్పుగా ఆహారం కోసం వెతుకుతున్నట్లు ఉంది. అమ్మయ్య, చివరికి ఒక చేప దొరికింది. దాన్ని తినడానికి ఎలా పొదల్లోకి వెళ్తుందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులను నరికివేయడం వల్ల నీటి పిల్లుల సంఖ్య తగ్గిపోతూ వాటి ఉనికి ప్రమాదంలో పడింది. కానీ కోరింగ అభయారణ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ నీటి పిల్లుల పరిరక్షణ చేసిన కృషి వల్ల ఇప్పుడు ఈ అభయారణ్యం వాటి సురక్షిత నివాస ప్రదేశంగా మారింది.